మనకి ఈ ఇయర్ రాబోయే సినిమాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా అంటే కల్కి అనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి సినిమా లేదు ఇయర్. పుష్ప 2 ఒకటి ఉంది. పుష్ప 2 తర్వాత నాకు ఆ లెవెల్లో నేను కాస్త ఎదురు చూస్తున్నటువంటి సినిమా భారీ సినిమాల్లో కల్కి. చిన్న సినిమాలు చాలా ఉన్నాయి నేను ఎక్సైట్ అయ్యేవి, బట్ భారీ సినిమాల్లో కల్కి డెఫినెట్గా ఉంటుంది. నాకు ప్రభాస్ అంటే కాస్త ఇంట్రెస్ట్, ఇష్టము. అతను చూస్ చేసుకుంటున్నటువంటి మూవీస్ కూడా కొన్ని చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయి, కొన్ని రాధేశ్యామ్లాగా దెబ్బ కొడుతున్నాయి. బట్ స్క్రిప్ట్స్ కొంచెం డిఫరెంట్ స్క్రిప్ట్స్తో వెళ్తున్నారు. ఇప్పుడు సాహో సంబంధం లేని రాధేశ్యాము, మళ్ళీ సంబంధం లేకుండా ఆదిపురుష్, అట్లా. సో డెబకిల్స్ అవుతున్నాయి, దెబ్బలు పడుతున్నాయి, బట్ స్టిల్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. సో కల్కి వచ్చేసరికి ఒక యునీక్ కాన్సెప్ట్. ఇప్పుడు వరకు ఎవరు టచ్ చేయడానికి కూడా భయపడేటువంటి కాన్సెప్ట్ని ప్రభాస్ తీసుకున్నాడు ఈ సినిమాతో. నాగస్విన్ డైరెక్టరు, మన మహానటి తీసినటువంటి డైరెక్టర్. సో అతను ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాడు? ఇప్పుడు వరకు రాజమౌళి అనుకోండి, ఈ సినిమా కల్కి డైరెక్టర్ ఓకే చేసేయగలడు అనిపిస్తుంది. ప్రశాంత్ నీలైనా ఓకే చేయగలడు అనిపిస్తుంది. మొన్న వచ్చిన హనుమాన్ లాంటి ప్రశాంత్ వర్మ అయినా కూడా ఓకే చేయగలరా అనిపిస్తుంది, చేయగలడేమో అని. కానీ ఇక్కడ కొత్త డైరెక్టర్ కాదు, కానీ నాగస్విన్కి భయంకరమైన ఎక్స్పీరియన్స్ లేదు, ఇలాంటి సినిమాలు తీసిన ట్రాక్ రికార్డ్ లేదు. బట్ టీజర్ ఇంప్రెసివ్గా ఉంది. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు, సో దీపికా పడుకోనే. సో ఇదంతా కూడా వర్క్ అయ్యేలా ప్రాజెక్ట్లానే అనిపిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ రెండు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయిన సైంధవ్ సినిమా, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ సినిమాకి కూడా. అతను ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే, సైంధవ్ సినిమాకి మ్యూజిక్ అసలు సరిగ్గా ఇవ్వలేదు సంతోష్ నారాయణ్. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అయింది ఆ సినిమాకి. సైంధవ్ డైరెక్టర్ శైలేష్ కోలను ఎంత చాలా ప్లాన్డ్గా అన్ని సీక్వెన్స్లు ప్లాన్డ్గా తీసినా కూడా ఫైనల్కి వచ్చేసరికి సైంధవ్కి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టరే సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్గా నిలిచాడు. సో ఇది తలకే నొప్పి వ్యవహారంగా మారింది. సైంధవ్ సినిమా ఫ్లాప్ అవడానికి, అంటే అంత అనుకున్నంత దానికంటే తక్కువ రావడానికి సైంధవ్కి ఈ సినిమా మైనస్ అయింది. ఇప్పుడు అదే సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి ఇవ్వబోతున్నాడు. అది కూడా కాస్త దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సలార్ సినిమాకి కూడా రవి బస్రూర్ ఇచ్చినటువంటి మ్యూజిక్కే మైనస్ అన్నారు చాలామంది. అట్లాగే రాధేశ్యామ్ ఉంది, రాధేశ్యామ్కి మ్యూజిక్ హైలైట్ అయింది. జస్టిన్ ప్రభాకర్ ఇచ్చినటువంటి మ్యూజిక్, మనోజ్ పరహంస విజువల్స్, ఇవన్నీ ఆ సినిమాకి పాజిటివ్ అయ్యాయి. ఆదిపురుషుకు కూడా అజయ్ అతుల్ ఇచ్చినటువంటి పాటలు కాస్త పర్లేదు అనుకున్న, మ్యూజిక్ స్కోర్ అంకిత్ అని అతను కొట్టాడు, అది కూడా మైనస్ అయింది ఆదిపురుషుకి. సో ఓవరాల్గా మ్యూజిక్ అనే సినిమాకి చాలా ఇష్టం. కల్కి లాంటి ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద వరల్డ్ సినిమా, హాలీవుడ్ లెవెల్ సినిమా తీస్తున్నారు వాళ్ళు. బడ్జెట్ కూడా చాలా భారీ బడ్జెట్. కమల్ హాసన్ ఒప్పుకున్నాడంటే అర్థం చేసుకోవాలి, అమితాబ్ బచ్చన్ వచ్చి చేస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్ద బడ్జెటెడ్ సినిమాను. సో ఇలాంటి సినిమాలో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సంతోష్ నారాయణ మ్యూజిక్ అనేది భయం వేస్తుంది ఫ్యాన్స్కి, ఇది ఒకటి మాత్రం ప్రాబ్లము. సెకండ్ది ఏంటంటే, ప్లానెట్ ఆఫ్ ఏప్స్లోంచి ఒక సినిమా, ఈ ఫ్రాంచైజ్లోంచి ఒక సినిమా, ఈ సినిమా మే 10th ప్లానెట్ ఆఫ్ ఏప్స్లోంచి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. మే 9th కల్కి సినిమా రిలీజ్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా మే 10th అనౌన్స్ చేశారు. సో ఇది హాలీవుడ్ అంటే ఈ యుఎస్ ఓవర్సీస్లో థియేటర్స్కి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది డెఫినెట్లీ. ఎస్పెషల్లీ కల్కిని ఐమాక్స్లో తీసుకురావడానికి నాగస్విన్ ప్లాన్ చేస్తున్నాడు. నాగస్విన్ టెక్నికల్ పరంగా చాలా తెలివిగల వ్యక్తి, టెక్నికల్గా భారీ స్థాయిలో ఎప్పుడు ఆలోచించేటువంటి వ్యక్తి. పైగా అశ్విని దత్, వైజయంతి మూవీస్ మీద తీస్తున్నారు, వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రొడ్యూసర్స్ కాదు. సో భారీ లెవెల్లో ఆబ్వియస్లీ తీస్తారు. ఆ భారీ లుక్ని ఐమాక్స్లో తీసేటువంటి ఈ కైండ్ ఆఫ్ కొన్ని సీన్స్ని ఐమాక్స్ స్క్రీన్ మీద చూడాలి. సో ఐమాక్స్ స్క్రీన్స్లో చూడి ఆ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఇండియాలో పెద్దగా ఐమాక్స్ స్క్రీన్స్ లేవు. ఒకటి ఉంది మన హైదరాబాద్లో, అది కూడా పనిచేయట్లేదు. సో ఇండియా పక్కన పెడితే అబ్రాడ్లో చూసేటువంటి వాళ్ళకి ప్రభాస్ ఆల్రెడీ ఇండియా వైడ్ చాలా పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు, అది స్పెషల్గా చెప్పక్కర్లా. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రభాస్ని తీసుకెళ్ళాలి, అయితే వరల్డ్ వైడ్ ప్రభాస్ని పక్కన పెట్టి ఇండియన్ సినిమాని వరల్డ్ వైడ్ తీసుకెళ్ళాలి కల్కిని. సో ఆ కాన్సెప్ట్లో ఉన్న నాగస్విన్కి ఐమాక్స్ థియేటర్స్ దొరకడం చాలా కష్టం అయిపోద్ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్ వల్ల. ఎందుకంటే మంత్స్ ముందు నుంచే కూడా సినిమాలు అక్కడ ఏం చేస్తారంటే అగ్రిమెంట్స్ రాసుకుని బ్లాక్ చేసేసుకుంటారు. అదే జరిగింది ప్లానెట్ ఆఫ్ ఏప్స్కి. సో మన వాళ్ళు లేట్గా డేట్ అనౌన్స్ చేశారు. వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వాళ్ళు వదిలిన పోస్టర్స్ కానీ హెచ్డి పోస్టర్స్ చూస్తే ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయి ప్లానెట్ ఆఫ్ ఏప్స్ది. సో మనం దాంతో కంపీట్ అయ్యి, నేను థియేటర్స్ విషయంలో చెప్తున్నా, ఇప్పుడు ఇండియాలోనో లేకపోతే ఆంధ్ర తెలంగాణలోనో ప్రభాస్ సినిమా వస్తుంటే దానికి కొట్టే హీరోయే లేడు అసలు, అది వేరే విషయం. ప్లానెట్ ఆఫ్ ఏప్స్ కాదు కదా, ఈ రాజమౌళి తప్ప ఎవరొచ్చినా కూడా ఆ టైంలో కాంపిటీషన్ ఇవ్వలేరు ప్రభాస్కి, రాజమౌళి ఆ టైంలో రాడు, ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాబట్టి. బట్ మన లెవెల్ని పెంచడానికి ఒక సినిమా తీసి తీరా అక్కడికి లెవెల్ పెంచడానికి వెళ్ళిన తర్వాత ఐమాక్స్ స్క్రీన్స్ దొరకపోతే చాలా ప్రాబ్లం అయింది. అది హాలీవుడ్ క్రిటిక్స్ని ఇన్వైట్ చేసి చూపించాల్సిన సందర్భాలు ఉంటాయి. ఒక స్క్రీన్ మీద అందరిని పిలిపించి చూపించలేదు, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. ఎంతో పెద్ద అమెరికాలో ఎన్నో ప్లేసెస్లో ఉన్న వరల్డ్ వైడ్ సినిమా గోవర్స్ని చూపించడానికి కేవలం తెలుగు వాళ్ళు చూడడానికి గురించి మాట్లాడలే నేను ఇదంతా.
అమెరికన్ పీపుల్, లేకపోతే రష్యన్ పీపుల్, లేకపోతే చైనీస్, జపన్ పీపుల్, క్రిటిక్స్ ఉంటారు కదా, సినిమా క్రిటిక్స్, వాళ్ళందరికీ చూడాలి అనే ఉత్సుకతని క్రియేట్ చేసిన తర్వాత ఐమాక్స్ స్క్రీన్ వాళ్ళకి చూపించలేకపోతే, స్క్రీన్స్కి ఇవ్వలేకపోతే ఎంత పెద్ద తలనొప్పి. ఐమాక్స్ స్క్రీన్స్తో పాటు నార్మల్ స్క్రీన్స్ విషయంలో కూడా ఓవర్సీస్లో, చైనాలో, జపాన్లో ఇట్లా కొన్ని చోట్ల ప్లానెట్ ఆఫ్ ఏప్స్ సినిమా కల్కికి చాలా పెద్ద ప్రాబ్లంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా ఇప్పటి నుంచే కూడా ఐమాక్స్ స్క్రీన్స్ని వీళ్ళు బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అట్లా చేయగలిగితేనే, నార్మల్ స్క్రీన్స్ కూడా అంతే బ్లాక్ చేసుకోవాలి. అట్లా చేయగలిగితేనే ఓవర్సీస్లో కల్కికి కమర్షియల్గా పక్కన పెడితే ఒక క్రిటికల్ అప్లాజ్ రావడానికి ముందు ఆ సినిమా చూస్తే కదా క్రిటిక్ బాగుందో లేదు చెప్తాడు. సో హాలీవుడ్ లెవెల్లో మన వాళ్ళు తీశారా, మన నాగశ్విన్ తీసాడరా, మన వైజయంతి మూవీస్ తీసిందరా, మన ప్రభాస్ తీసాడరా అని చెప్పుకోవాలంటే హాలీవుడ్ వాళ్ళు అనాలి ఆ మాట, వావ్ దిస్ ఇస్ లైక్ హాలీవుడ్ ఫిలిం, ఇది ఒక ఇండియన్ సినిమా, తెలుగు సినిమాలాగా లేదు అని. సో ఆర్ఆర్ఆర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నో థియేటర్స్ ఆ టైంలో ఖాళీగా దొరికాయి రాజమౌళికి. అమెరికన్ పీపుల్కి ఈజీగా చూపించాడు, ఎవ్రీ షోకి తనే వెళ్ళి మాట్లాడాడు, ఇదంతా చేయగలగల నాగార్జున కూడా, హీరో ఎవరైనా పక్కన పెడితే. సో ఇట్లాంటి ప్లాన్తో తీసినటువంటి సినిమాకి ప్లానెట్ ఆఫ్ ఏప్స్ డెఫినెట్లీ ఒక దెబ్బ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా అధిగమిస్తారనేది చూడాలి. సో ఆ నాగార్జున ఎటువంటి ప్లాన్స్ చేస్తాడో దీని ద్వారా చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్